హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేను మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను 'బాహుబలి' హ్యాండ్స్ అయితే ఈరోజు కటింగు అండ్ స్టిచ్చింగు పెడుతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళైతే మొత్తం పూర్తి వీడియో చూడండి. అలాగే ఫినిషింగ్‌గా ఎలా కట్ చేయాలి, సారీస్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా చూపిస్తా. ఓకేనా? మన ఛానల్‌ని చూసేటోళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ ఇచ్చడం అస్సలే మర్చిపోకండి. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే నేను వచ్చేసి హ్యాండ్ హైట్ కొలుచుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూపించే విధంగా చూడండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. అయితే ఏంటంటే 4 ఇంచ్ చిన్న చేతులు అనిపిస్తుంది కదా, బాహుబలి హ్యాండ్స్ అందులో ఎలా పెడతారంటే ఆమె వచ్చేసి కింద ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టక్క, అంతకంటే ఎక్కువ వద్దు అని చెప్పిందనమాట. అయితే ఆమె చెప్పిన విధంగా నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. అయితే మనం కామన్గా ఏం చేస్తామంటే ఇట్లా 2 ఫోల్డ్‌ని కాస్త 4 ఫోల్డ్ లాగా ఇట్లా చేస్తాం కదా, 4 మడతలు వచ్చేటట్టు. అట్లా కాకుండా ఇవి చిన్న చేతులే కాబట్టి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసినాక మిగిలిన క్లాత్ అనమాట. అయితే ఏంటంటే అదంతా లాంగ్ అయిపోతుందని ఓన్లీ హ్యాండ్స్ వరకే చూపిస్తున్నా. అయితే ఇట్లా అనమాట, మన ముందు చూపించినట్టుగా ఫోల్డ్ చేయకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా అడ్డం ఫోల్డ్ చేసుకున్నారనుకో, చిన్న చేతులే కాబట్టి మనకు ఎక్కడ బుట్ట చేతులకైతే బాహుబలి హ్యాండ్స్కి జెయింట్స్ అనేటివి పడాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు టేప్ తోటి 4 ఇంచెస్ మార్క్ చూసుకున్న 4 ఇంచెస్ వచ్చింది కదా మనకు హ్యాండ్ వచ్చేసి. అలాంటప్పుడు ఇట్లా ఫోల్డ్ వేసుకొని మనకు 4 ఇంచ్ అంటే 5 ఇంచెస్ క్లాత్ వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మన కుట్టులోకి ఒక హాఫ్ ఇంచు, ఇటు కుట్టులోకి హాఫ్ ఇంచు కావాలి కదా షోల్డర్ పైకి, ఇట్లా చేతి జాయింట్కి కింద బార్డర్ వచ్చేసి అదనమాట. అందుకని ఇలా ఒక సైడ్ హాఫ్ ఇంచు మార్క్ వేసుకోండి. ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా అట్లనే ఇంకొక హాఫ్ ఇంచు తీసుకోరు. ఇట్లా బార్డర్ పట్టికి జాయింట్ కావడానికి అక్కడ హాఫ్ ఇంచు పడుతుంది, పైన షోల్డర్ కాడ కామన్గా పావించి తీసుకోవచ్చు. కానీ కొన్ని మెయిన్ క్లాత్లు వచ్చేసి క్లాత్ని బట్టి పికిలికపోయినట్టు దారాలు వెళ్ళినట్టు అవుతుంది. అందుకని ఇలాంటి వాటికి ఎప్పుడు కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు మార్క్ వేసుకోండి. 4 ఇంచ్ తర్వాత నేను అలా మార్క్ వేసుకున్నాను. అయితే ఏంటంటే మనం బాహుబలి హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను కదా. అయితే ఇటు హైట్ మార్కు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగా మీకు 3 ఇంచెస్ కావన్నా, 4 ఇంచెస్ కావన్నా, 5 ఇంచెస్ కావన్నా, అంటే ఓన్లీ బుట్టాలు కుచ్చులు పెడతాం కదా, ఆ కుచ్చుల కోసం అన్న మీకు ఎంత హెవీ కుచ్చులు కావాలంటే మీరంతా క్లాత్ అయితే జరుపుకోబడుతుంది అన్నట్టు. ఇట్లా నేనైతే 4 ఇంచెస్ పెట్టుకున్నా కుచ్చుల కోసం, ఓన్లీ కుచ్చుల కోసమే. ఈ తర్వాత 4 ఇంచెస్ దగ్గర మీరు ఒక మార్క్ వేసుకోరు. ఇప్పుడు నేను చూపించిన విధంగా అట్లా ఒక మార్క్ వేసుకున్నంటే అదంతా మనకు ఎక్స్ట్రా అన్నట్టు. అది మనకు హ్యాండ్లో కుచ్చులు పెట్టిన తర్వాత జాయిన్ అయ్యేది, మనకు హ్యాండ్కి సంబంధం లేదు. ఇప్పుడు మనం చేతి కొలుసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించే విధంగా మీకు కొలుచుకోండి. లేదంటే మీరు ఫస్ట్ పేపర్ హ్యాండ్ కట్ చేసుకొని అయినా కూడా అదే పేపర్ని దీని మీద వేసి కూడా కట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అన్నిటికీ పేపర్ వాడేదానికంటే ఇట్లా మనం డైరెక్ట్ తీసుకున్నది బెస్ట్ కదా, అందుకని మీకు ఈ విధంగా కటింగ్ అయితే చూపిస్తున్నాను. అయితే ఇట్లా మన చేతులు చూసుకోరు. ఫస్ట్ వచ్చేసి ఆ 4 ఇంచులు వదిలేసి తర్వాత హ్యాండ్ పెట్టండి. హ్యాండ్ తర్వాత కింది సైడ్ వచ్చేసి 4 ఇంచు చేతి లూజు చూసుకోండి. అలాగే సంక లూజ్ చూసుకోండి. సంక లూజ్ చూసుకున్న తర్వాత టైట్ మార్క్ ఒకటి వేసుకోండి. టైట్ మార్క్ వేసుకున్న తర్వాత అట్లా ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కదా మనకు, అలాగనమాట. ఇటు పైన సైడు, ఇటు చంక సైడు చూస్తున్నారు కదా వీడియోలో, అలాగనమాట. మన ఇప్పుడు ఆ లైన్ వేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకు హ్యాండ్ అన్నట్టు, ఇప్పుడు బరాబరు హ్యాండ్ ఎలా ఉంటుందో అదనమాట. మిగతాదంతా 4 ఇంచులు అనేది ఎక్స్ట్రా మన కుచ్చులు పెట్టడం కోసం. ఇలా స్కేల్ తోటి అయితే ఒక మార్క్ వేసుకోరి. షోల్డర్ భుజం మీద నుంచి వచ్చేసరికి ఒక 2 ఇంచ్ నుంచి వెళ్ళి రౌండ్ తిరగనియండి హ్యాండ్ వచ్చేసి. అయితే అలాగే మనకి ఎక్స్ట్రా కుట్టు కోసం కావాలి కదా, మనం ఇప్పుడు టైట్ వరకే మార్క్ వేసుకున్నాం, మరి ఎక్స్ట్రా కుట్టు కోసం ఉండాలి ఎక్స్ట్రా క్లాత్ కోసం మనకు కావాలి కదా దొడ్డుగా సన్నగా అయినప్పుడు, దానికోసం ఇంకొక 2 ఇంచులు అయితే మీరు ఇలా ఈ విధంగా మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్నట్టే మనకు హ్యాండ్ అయిపోయినట్టే. అయితే ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకా కొంచెం బుగ్గ రావాలని ఉంటుంది కదా, ఇట్లా మనం పెట్టినామంటే ఓన్లీ సన్నగా టైట్గా వస్తుంది అన్నట్టు. లేదు కొంచెం బుగ్గ ఎక్కువ రావాలని అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ 4 ఇంచులే కాక పైన చూపించిన విధంగా మీకు ఇంకా కొంచెం ఎక్కువ రావాలి, హెవీ బుగ్గలాగా రావాలని అనుకుంటే మాత్రం 1.5, 2, 3 అలా మీ ఇష్టం. మీకు ఎంత హైట్ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఈమె వచ్చేసి మీడియమే అడిగింది కాబట్టి నేనైతే 1.5 అలా తీసుకుంటున్నానండి. ఎక్కువ కుచ్చులు వద్దు నాకు, కుచ్చులు ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ హైట్ ఎక్కువ వద్దని చెప్పింది అన్నట్టు. ఆమె కోసం అయితే ఇప్పుడు ఆమె చెప్పిన విధంగా నేనైతే
పైనకొచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాం. 1.5 ఇంచ్ నుంచి ఇప్పుడు మన హ్యాండ్ కోసం మార్క్ వేసుకున్నాం సపరేట్‌గా. హ్యాండ్ 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నాం గదా! ఇప్పుడు అక్కడి నుంచెళ్ళి కింది వరకు మీరొక మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు అదొచ్చేసి మనకు బుట్టాలో కలిసిపోతదన్నట్టు. కరెక్ట్ లైన్ వరకే ఏస్తే ఆ బుట్ట అనేది కరెక్ట్ రాదు. అందుకనే మన చేతి మీద 2 ఇంచుల మార్క్ వేసుకున్న దగ్గరికి మీరు షేప్ అనేది కరెక్ట్‌గా రౌండ్ గీసుకొని కట్ జేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. అలాంటప్పుడు మనకు బాహుబలి హ్యాండ్స్ అనేది ఎంచక్కా కూర్చుంటది. పిల్లలకైతే ఇంకా బావుంటదండి. అయితే ఏందంటే నేనిప్పుడు బాహుబలి హ్యాండ్స్ పెట్టడానికి కారణం ఏందంటే నాకొచ్చేసి ఇప్పుడు కస్టమర్ బ్లౌజ్ అదే వచ్చింది కాబట్టి బాహుబలిలోనే చాలా మోడల్స్ ఉన్నాయి అసలు. మోడల్స్ అంటే చాలా ఎక్కువైపోయినాయి. పేరుకు బాహుబలి అన్నట్టు అరే కొంచెం పాత సినిమానే కదా అని అనుకుంటారేమో గానీ, కాకపోతే ఏందంటే బాహుబలి హ్యాండ్స్‌లోనే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక విధంగా ఇది బుట్ట చేతులని కూడా చెప్పొచ్చు. బాహుబలి హ్యాండ్స్ అనేది కొంచెం పొడుగు ఎక్కువ పెట్టుకుంటారు. కానీ ఈమెకు పొడుగు తక్కువ ఉండాలి అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మీకైతే కటింగ్ చూపించిన. ఇప్పుడు చూసారు కదా నేను ఎట్లా కటింగ్ చేసిన అనేది. ఇప్పుడు మనం 4 ఇంచెస్ కాడికి ఒక కచ్చిక మార్క్ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఏందంటే చంక డౌన్ ఎలా తీసుకోవాలి ఇక్కడ. చంక డౌన్ ఎలా తీసుకోవాలంటే చూడండి ఇలా. ఇప్పుడు 2 చేతులైతే ఇట్లా ఓపెన్ చేసి వేసుకుంటే మీకు కరెక్ట్ తెలిసిపోతది. లేదంటే వెనక అదే 4 చేతులు ఉన్నప్పుడు 4 మడతలు ఉన్నప్పుడు కట్ చేసిరంటే లోపల భాగం కట్ అయితదన్నట్టు. అయితే ఏందంటే ఇప్పుడు షోల్డర్ హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా! హ్యాండ్ లూజ్ నుంచి 2 ఇంచులు వదిలేసి 2 ఇంచుల నుంచి చంక వరకు మీరు టేప్ బట్టి కొలుచుకో. ఇప్పుడు ఈ బ్లౌజ్‌కొచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచులో సగం ఎంత 2.5 అన్నట్టు. ఇప్పుడు ఇలా చంక డౌన్ కోసం నేను 2.5 తీసుకుంటున్నా. అంటే ఎప్పుడు ఏ బ్లౌజ్‌కైనా సరేనండి ఒక 2 ఇంచుల తర్వాత మీరు ఒక్కసారి చెరి సమానం సంక టైట్ వరకు మీరు పట్టుకున్నారంటే మీకు చంక డౌన్ ఎక్కడ తీయాలనేది తెలుస్తది. అలాగే ఒక హాఫ్ ఇంచు లోపలికి తీయండి అంతే. ఇప్పుడు ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్ బాహుబలి హ్యాండ్స్ కాబట్టి కొంచెం తక్కువ తీసినా నడుస్తది. కానీ మనం మామూలుగా ప్లెయిన్ బ్లౌజులు కుట్టుకున్నప్పుడు మాత్రం హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కొంచెం లోపలికి తీయండి. అంటే మొత్తం పైనుంచి తీయొద్దు. ఇప్పుడు చూపించిన కదా మీకు ఆ విధంగా అనమాట. అయితే ఏంటంటే నాకు చాలా జలుబు చేసింది ఫ్రెండ్స్. అందుకని నిన్న కూడా వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడు కూడా చాలా అతి కష్టం మీద ఇప్పటిదాకా స్టిచ్చింగ్ చేసి వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? ఇలాగనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు హ్యాండ్ కట్ చేసుకోండి. హ్యాండ్ కట్ చేసుకున్నాక ఆమె కింద పట్టీ పెట్టమనింది కదా! చేతులు 2 ఇంచులు అయితే పొడుగు పెట్టమన్నది. ఇప్పుడు నేను చూపించే విధంగా 2 ఇంచులే కాదు. మీరు ఇప్పుడు కొంతమంది బార్డర్ చీరలు వస్తాయి కదా! బార్డర్ చీరలు వచ్చినప్పుడు పెద్ద బార్డర్ కూడా కావాలంటారు. వాళ్ళు ఎంత సైజు బార్డర్ కావాలంటారో ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు మెజర్మెంట్ తీసుకోరు. వాళ్ళ హ్యాండ్ కాకుండా మెజర్మెంట్ ఎంతగా ఈమె వచ్చేసి 2 ఇంచెస్ పెట్టక్క అంతకంటే పొడుగొద్దు నాకు చేతులు అని చెప్పింది. చాలా చిన్నగా ఉంటుంది ఈమె బ్లౌజ్ కూడా. హ్యాండ్ కూడా చాలా పొట్టిగా వేసుకుంటుంది. ఇప్పుడు ఆమె చెప్పిన విధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇక్కడ ఎలా తీసుకోవాలో మరి మన కింద పట్టి వచ్చేసరికి అది కూడా చూసుకోవాలి కదా! ఇప్పుడు చూస్తారు కదా చేతి టైట్ పెట్టేసిన. చేతి టైట్ పెట్టి ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నా. గుర్తుంచుకోండి. టైట్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నా. ఇప్పుడు ఇదంతా బ్లౌజ్‌లో వెళ్ళిన పీసేనండి. ఎక్స్ట్రా నేను సెపరేట్ అయితే ఏం తీసుకోలేదు. చిన్న చేతులే కాబట్టి 1 మీటర్ అయితే మనకు సరిపోతుంది. మామూలుగా ఒక 32 ఉన్న వాళ్ళకైతే 35 వరకు ఉన్న వాళ్ళకు 1 మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా 2 ఇంచుల కంటే ఎక్కువ వద్దక్క అని చెప్పిందనేసి. అయితే ఆ 2 ఇంచుల వరకే మార్క్ వేసుకున్నాను. 2 ఇంచులు మార్క్ వేసుకున్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి కదా! అలాగని ఇంకొక హాఫ్ ఇంచు అంటే మొత్తం ఎంత అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ చూసుకుంటే 3 ఇంచుల క్లాత్ వెడల్పు అన్నట్టు. క్లాత్ వెడల్పు వచ్చేసి అంత తీసుకొని అలాగే మన చేతి లూజు మన పాత జాకెట్ లూజ్ ఎంత ఉన్నదో దాని ప్రకారమే మనమైతే హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. మన హ్యాండ్ మార్క్ ఎక్కడ వేసుకున్నాము నుంచెల్లి అక్కడికి లాస్ట్ వరకు అన్నాడు. ఇప్పుడు అదంతా ఎక్స్ట్రా గ్యాప్ అంతా కుచ్చులలోకి పోతుంది. అందుకని ఇలాగనమాట నేను చూపించిన విధంగా అలా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్ కింద పట్టీ పెట్టమని అని చెప్పాను కదా! పట్టీ కోసం అనమాట. ఇట్లా 2 ఫోల్డ్లు అయితే పట్టీ కోసం తీసుకోరి. అలాగే ఈ హ్యాండ్ పార్ట్‌కి వచ్చేసి శారీ కలరు తీసుకుంటున్నాను నేనైతే. అట్లయితే 2 కలర్స్ కాబట్టి మనకు కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బ్లౌజ్ చూడడానికి కూడా బాగుంటుంది. అయితే ఏంటంటే నేను ఆమె శారీ ఇవ్వగానే నేను పికో చేపిచ్చేసిన. అందుకని ఇప్పుడు నేను శారీని అయితే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈమె శారీ వేస్ట్ అవుతుందని ఏం బాధ లేదు. కొంచెం బక్కానే ఉంటుంది. హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా పెద్ద శారీ అనమాట. ఇది వచ్చేసి నేను డిజైన్ చూసుకొని కట్ చేస్తున్నా. స్ట్రేట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా!
అందులో మనం కట్ చేసిన హ్యాండ్ దాని మీద పెట్టి మళ్ళీ ఇటు ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఇప్పుడు ఎంత మనకు కావాలి ఎంత వెడల్పు కావాలనేది చూసుకొని కట్ చేయండి. ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ కట్ చేస్తే ఎంత చీర చిన్నగా అవుతుంది. ఇట్లా అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే వేయండి. ఎందుకంటే కింది సైడ్ మళ్ళీ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చూసారా? ఆ రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి ఎక్కడ వరకు వస్తుందో చూడండి ఒకసారి. ఇట్లా మీరు ఆ పొడుగు కట్ చేసుకున్న దాన్ని ఆ ఎక్స్ట్రా రెడ్ కలర్ మార్కుని పక్కకు పెట్టేసి ఆ గ్రీన్ కలర్ మాత్రం నేను ఫోల్డ్ చేసిన. ఇట్లా గ్రీన్ కలర్ ఫోల్డ్ చేస్తే చూసారు కదా, ఆ రెడ్ అనేది ఎక్స్ట్రా అనమాట. ఎక్స్ట్రా కూడా కాదు, చేతికి వచ్చేసేదే. కాకపోతే ఏంటంటే మనం కరెక్ట్ 4 ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ రెడ్ కాస్త ఇంకో వెనక చేయికి సగం వస్తుంది అన్నట్టు. అలా కాకుండా ఆ రెడ్ బార్డర్ ఒకటి పక్కకు పెట్టేసి గ్రీన్ మాత్రం 4 ఫోల్డ్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రీన్ కట్ చేయాలంటే క్లాత్ ఎక్కువ లేదు కదా మన దగ్గర. అలాంటప్పుడు మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా క్లాత్, మెయిన్ క్లాత్, ఆ క్లాత్లో నుంచి మనకి ఇప్పుడు ఒక సైడ్ రెడ్ క్లాత్ ఆల్రెడీ వచ్చినట్టే ఇప్పుడు 3 సైడ్స్ తీసుకోవాలి మనం ఎక్స్ట్రా రెడ్ క్లాత్. ఎందుకంటే వేరే ఒక సైడ్ రెడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ అందులో గ్రీన్ ఆప్షన్ లేదు మన దగ్గర, క్లాత్ లేదు కాబట్టి ఇట్లా అనమాట. ఇది రెడ్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది, లాస్ట్ మీరు బ్లౌజ్ అయిపోయే వరకు చూస్తారు. లాస్ట్ వచ్చేసి సంకలలోకి వచ్చేస్తుంది అన్నట్టు రెడ్ కలర్ మాత్రం. అలా నేను చూపించిన విధంగా మీరు కట్ చేశారంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. నీట్గా కూడా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూడండి. మళ్ళీ ఈ క్లాత్ వచ్చేసి చాలా దారుణంగా ఉందండి. అసలు కట్ చేస్తుంటే కూడా అసలు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా పోగులు వెళ్ళొచ్చేస్తున్నాయి. ఇలాంటి బ్లౌజ్ కుట్టినా కూడా చాలా రోజులు వచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే మొత్తం పోగులు ఊడిపోతూ ఉన్నాయి అన్నమాట. అందుకని అయితే ఇప్పుడు చూసారు కదా, ఎక్స్ట్రా మనకు క్లాత్ పడుతుందని చెప్పిన కదా, అది రెడ్ కలర్ వచ్చేసిందని చెప్పిన కదా, ఆ రెడ్ కలర్ 3 సైడ్స్ అయితే నేనైతే తీసుకున్నా. ఇలా నేను సారీ కట్ చేసేది చూపించలేదు అనుకుంటా. అయితే ఇలాగనమాట ఇప్పుడు 2 చేతులకేమో 2 సైడ్లు వచ్చింది, ఒక చేతికోమో 2 సైడ్స్ వచ్చిందనమాట. ఇట్లా ఇప్పుడు ఈ విధంగా నేను చూపించిన విధంగా చంకలకైతే మీరు ఇట్లా జాయింట్ చేసుకోరు. రెడ్ పీస్ అయినా కూడా అది వచ్చేసి మనకు చంకలకి వెళ్ళిపోతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కొంతమందికి అలా రావడం కూడా నచ్చదు. రాని వాళ్ళకు ముందే చెప్పాలి, వాళ్ళు ఉన్నప్పుడే శారీ కొలుసుకోవాలి, బ్లౌజ్ కొలుసుకోవాలి. లేదు అంటే వాళ్ళు వేరే క్లాత్ తెచ్చి జాయింట్ వేసి కుట్టు అన్నప్పుడు మనీ కూడా తీసుకోవాలి. మ్యాచింగ్ దొరకాయి అవన్నీ ఆలోచించుకొని మనం ఈ బ్లౌజ్ అయితే కుట్టబడుతుంది అన్నమాట. అయితే ఇట్లా నేను చూపించిన విధంగా హ్యాండ్కి అయితే ఇట్లా జాయింట్ వేసుకోండి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మనం ఇప్పటిదాకా లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్కు జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ కుట్టాలి కదా, కుట్టడం కోసం మళ్ళీ అందులో ఫినిషింగ్ ఎలా రావాలనేది ఇది ఒక్కటైతే వీడియో చూడండి. స్టిచ్చింగ్ కూడా ఆయనతో చూడండి. ఎందుకంటే ఫినిషింగ్ ఎలాగైతే మనకు దారాలు బయటికి రావు. ఇప్పుడు ఆల్రెడీ ఇది క్లాత్ వచ్చేసి చాలా వెరైటీగా ఉంది, అందుకనేసి ఇప్పుడు నేను మార్క్ పెట్టాను చూసారా, ఆ మార్క్ వచ్చేసి చంక టైట్ కోసం, చంక హ్యాండ్ లూజ్ ఉంది కదా, ఆ టైట్ కోసం పెట్టుకుంటే మనకు ఎక్కడి నుంచి క్లాత్ పెట్టాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇలా నేను చూపించే విధంగా ఉల్టా సైడు మెయిన్ క్లాత్ ఉంది, లైనింగ్ వచ్చేసి ఉల్టా సైడే వేసిన. ఇదైతే మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా. ఇలాగనమాట మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారనుకో, అట్లనే పైన సైడ్ కూడా జాయింట్ కుట్టు వేసుకోరు. ఇటు కింది సైడు అటు పైన సైడు ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనకు, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇది లైనింగ్ క్లాత్ కంటే ఏదైనా మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మిగిలింది తర్వాత కట్ చేసుకున్నా పర్లేదు కానీ 1/2 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా ఉండాలని ఇట్లా నేను చూపించిన విధంగా 2 హ్యాండ్స్ అయితే మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఫస్టే డౌన్ అయితే తీసుకున్నాం కదా, చంకాల ఒత్తుకు తీసుకున్నాం కదా, ఆ లొత్తుకు అనేది ఎటు సైడ్ వస్తుందో ఒకసారి గమనించుకొని మరి తీసుకోండి. నేనైతే చూసి ఇలా స్టిచ్ చేస్తున్నా, మీరైతే ఫస్టే మార్క్ పెట్టుకోండి. డౌన్ వచ్చేసి ఎటు సైడ్ ఉంటుంది ఏం కథ అనేసి మార్క్ వేసుకున్నానంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. నాకు ఆల్రెడీ నాకు గుర్తుతోటి నేను ఇలా హ్యాండ్ అయితే జాయింట్ చేసిన తర్వాత సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇది ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఎక్కడ కుచ్చులు పెట్టాలనేది కొంచెం డౌట్ ఉంటుంది కదా. అయితే ఏంటంటే ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవడానికైతే మనం ఒక మార్క్ అయితే వేసుకున్నాం కదా ముందే బ్లౌజు కట్ చేసేటప్పుడు, లైనింగ్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనకు ఆడ కుచ్చులు టక్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మా కచ్చికలు పెట్టుకున్న కాడ నుంచి ఇంకొక ఒక 1 ఇంచు ముందు నుంచే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 6 ఇంచులు ఇక్కడికి కాబట్టి మనం మార్క్ వేసుకుంది. ఇప్పుడు మన అంత దగ్గరికి అయినా కూడా అంత దగ్గరికి ఒక 4 ఇంచ్ అందులో కలవాలంటే కష్టం. అందుకనే ఇలా ఫోల్డింగ్ కుచ్చులు పెట్టుకునేటప్పుడు 1 ఇంచు అవతల నుంచేలే
మీరు పెట్టుకున్నారంటే హ్యాండ్‌కు కరెక్ట్ సెట్ అయిపోతది. ఎందుకంటే ఇప్పుడు మన బ్లౌజు హ్యాండ్‌కు ఖచ్చితంగా సరిపోవాలి కదా! ఎక్కువ కాకుండా మిగిలిందనే ఎక్స్ట్రా కూడా కట్ చేయకండి. ఎక్స్ట్రా కట్ చేయకుండా మనం ఈ క్లాత్ వచ్చేసి అందులోకి జాయింట్ అయ్యేటట్టు చూడాలి. ఇటు పైన సైడ్ అయినా కింది సైడ్ అయినా సరే కానీ పావు ఇంచు ఫోల్డింగ్ తోటి మీరు కుచ్చులు పెట్టుకున్నారంటే నీట్‌గా కనిపిస్తాయి. ఈ శారీకి మాత్రం మీరు ఎలాంటి కుచ్చులు పెట్టండి చూడ్డానికి లైట్‌గానే కనిపిస్తాయి. ఎందుకంటే అది మంచిగా ఫోల్డ్ మడతలనేది రాదన్నట్టు మనం కుట్టేసినప్పుడైతే. ఇట్లా ఒక పావించు తోటి మీరు సేమ్ ఇటు ఈ ఇటైనా సరే అటు పైకైనా సరే ఒకసారి మీరు ఇలా హ్యాండ్ లూజ్ అయితే మనం ఇంకో పీస్ తీసుకున్నాం కదా పట్టి కోసం అనేసి అది ఎంతవరకు వచ్చింది చూడండి. ఇంకా ఈ పట్టి కంటే మనకు పొడుగు గనక ఎక్కువ ఉన్నది మన హ్యాండ్ భుజం మీద హ్యాండ్ అనేసి అనిపించినప్పుడు ఇంకొక కుచ్చు ఇటు సైడ్ అటు సైడ్ కరెక్ట్ మెజర్మెంట్ తోటి పెట్టండి. ఎందుకంటే ఒకటే సైడ్ మనం పెట్టామనుకో కుచ్చులు హ్యాండ్ అనేది ఒక సైడ్ ఎక్కువ కుచ్చులు ఉంటాయి, ఒక సైడ్ తక్కువ ఉంటుందండి. అదేవిధంగా భుజం మీద కూడా ఇంకొక 1 ఇంచ్ ఉండే పెట్టుకోండి. ఎందుకంటే సేమ్ ఇది కూడా మళ్ళీ అందులోకి జైన్ కావాలి కదా ఈ క్లాత్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ అందులో ఈ ఫోల్డింగ్ అనేది ఏంటంటే కింది సైడ్ ఒక సైడ్ ఫోల్డ్ చేయాలి కుచ్చులు పెట్టేటప్పుడు, పైన సైడ్ కూడా ఇంకో సైడ్ ఫోల్డ్ చేయాలన్నట్టు. అట్లా అయితేనే మనకు కుచ్చులు అనేది బాగా కూర్చుంటే పైన మంచిగా కనిపిస్తుంది. ఈ క్లాత్కి అయితే ఎంత పెట్టినా కూడా కనిపించదండి. ఈ క్లాత్ దీన్ని ఏమంటారు నాకైతే ఐడియా లేదు. ఇట్లా అనమాట మొత్తానికి నీట్గా కుచ్చులు వేసుకోరు. వేసుకున్న తర్వాత సేమ్ అట్లనే అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా వేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చూసారు కదా, అవి ఎంత ఫోల్డ్ చేసినా అలాగే ఉంటాయి. చిన్న చిన్న కింద ఎల్బో హ్యాండ్స్ కుచ్చులు పెడతారు కదా, అప్పుడు కూడా క్లాత్ ఇలాగ అవుతుంది. కుచ్చులు అనేది సరిగా కూర్చోదు. వాళ్ళకి ముందే చెప్పండి. ఈ శారీ బ్లౌజ్ కుట్టాలంటే బ్లౌజ్ పర్వాలేదు కానీ ఈ క్లాత్లో బ్లౌజ్ కుట్టాలంటే మాత్రం ఆ ప్రాబ్లం అవుతుంది ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంకో చేయి కూడా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకో ఇటు 2 ఒకటేసారి. ఎందుకంటే ఒక హ్యాండ్ కంప్లీట్ కాగానే దానికి పట్టి పెట్టడం చూసినాం అనుకో కొంచెం మనకు ఫినిషింగ్ అనేది తొందరగా అనిపించదు. మళ్ళీ అదొకసారి ఇదొకసారి డబల్ పని అయిపోతుంది అనమాట. ఒకటేసారి 2 చేతులు ఫినిషింగ్ చేసుకున్నాం అనుకో మనకు పని ఈజీగా అయిపోతుంది. చూడ్డానికి కూడా మనం కుడతా అంటే కొంచెం అబ్బాయి ఇది ఒక హ్యాండ్ పని అయిపోయిందిలే అనే ఫీలింగ్లోనైతే మనం ఉంటాం అనమాట. ఇట్లా ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరైతే సేమ్ 2 చేతులకు కూడా అట్లనే కుచ్చులు అయితే పెట్టుకోరు ఇట్లా నేను చూపించిన విధంగా. ఓకేనా, బాగున్నాయి కదా అండి చూడ్డానికైతే. అయితే ఇప్పుడు వీటికి మనం పట్టీ వేసుకోవాలి. ఆ పట్టీ ఎలా వేయాలనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇందులో ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనకు దారాలు అస్సలు కనిపించద్దు. చేతులకు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి లోపల నుంచి కుచ్చుకోపోవద్దు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ పైన బుట్టాల పైన ఆ కుచ్చుల మీద ఇలా పెట్టేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి కింది సైడ్ పెట్టాలి ఎప్పుడు కానీ. మెయిన్ క్లాత్ వచ్చేసి పైన ఉండాలి, లైనింగ్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదేవిధంగా లైనింగ్ కిందికి, మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి. అలాగే ఉల్టా పల్టా ఉందా శారీ క్లాత్ వచ్చేసి చూసుకోండి. దీని మీద వేసి కుట్టేటప్పుడు మాత్రం ఉల్టానే ఉండాలి శారీ క్లాత్ వచ్చేసి ఇలాగనమాట. సేమ్ ఇప్పుడు కిందికి లైనింగ్ మీకు 2 ఒకటేసారి కుట్టడానికి కనుక రాకపోతే ఒకటి ఫస్ట్ కుట్టి తర్వాత ఇంకోటి కింద లైనింగ్ కుట్టిన తర్వాత అయినా శారీ క్లాత్ అయినా జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇలాగైతే మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోరు. ఇటు కిందిది ఇటు పైది 2 ఇటు కింది సైడ్ అనేసేయాలన్నమాట. హ్యాండ్ నుంచి వెళ్ళి బయట సైడ్ ఇలా వచ్చిన తర్వాత ఒకసారి ఇట్లా అనిగి ఉండడానికి మంచి ఐరన్ చేసినట్టు ఉండడానికి అక్కడ పైనుంచి ఇంకొక కుట్టు ఒక పావించు గ్యాప్ తీసుకొని వేసుకోండి. లేదంటే పక్కకే వేస్తా అన్నా కూడా అది మీ ఇష్టం అనమాట. ఒక పావించు అలా గ్యాప్ తీసుకొని వేసినాం అనుకో అట్లా నీట్గా ఉంటుంది. ఇక ఇక్కడ కిందికి వచ్చేసి మనం 2 ఇంచెస్ అని అనుకున్నాం కదా, 2 ఇంచెస్ పట్టి పెట్టమన్నారు అనేసి ఆ 2 ఇంచెస్ పట్టి తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే మనం తీసుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ అనమాట. మీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు స్కేల్ పెట్టి అయినా కూడా చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. 2 ఇంచెస్ వచ్చిందా మరి ఆయనతో ఎక్కువ వచ్చిందా చేతి పొడుగైందా అనే డౌట్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు చూపించిన విధంగా కింద సైడ్ ఫోల్డ్ చేసి ఈజీగా కుట్టేసుకున్నారనుకో ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఎడ్జ్లో ఒక కుట్టేయండి, ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది మనకైతే. ఈ బ్లౌజ్ అయితే చూడ్డానికి మొత్తానికి కంప్లీట్ దగ్గరికి అయితే వచ్చిందన్నట్టు. ఇట్లా ఇదే విధంగా ఇంకొక చేతును కూడా మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా ఎప్పుడు చేతులు కుట్టినా కూడా మనకు ఈ మధ్యలో జాయింట్ కాడ వచ్చేసి లోపల కుట్లు క్లాత్ ఇట్లా పోయే క్లాత్లు అయితే కనిపించకుండా ఈ విధంగా మనం ఏ హ్యాండ్ అయినా చిన్న బుట్ట చేతులు కుట్టినా సరే ఇదే విధంగా మీరు కుట్టుకున్నారనుకో మీకు ఫినిషింగ్ అయితే మస్తుగా అనిపిస్తుంది. లోపల నుంచి వెళ్ళి దారాలు వెళ్ళడము అలాంటి చికాకు ఉండదు. మళ్ళీ అందులో చిన్నపిల్లలకు కుట్టినప్పుడు అయితే ఖచ్చితంగా నేను చూపించే విధంగానే కుట్టాలి. ఎందుకంటే వాళ్ళు పిల్లలు కుచ్చుకోపోతా అంటే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి
ఈ విధంగా అయితే కుట్టిరనుకో మీకు ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. మనం వాష్ చేసినప్పుడు కూడా బయటికి ఉల్టా ఎండేసినా కూడా మంచిగా ఉంటుంది అనమాట. మళ్ళీ దారాలు పోతాయి, పోగులు పోతాయి అనే బాధ అయితే అసలే ఉండదు. మీకు మరోసారి డౌట్ వచ్చినట్టు అనిపించింది అనుకో, మనకు 2 ఇంచెస్ ఉందా, ఎక్స్ట్రా ఉన్నదా అంటే దాన్ని బట్టి మీరు ఫోల్డ్ చేసి కుట్టుకోండి. నేనైతే ఏంటంటే మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇంక ఎక్స్ట్రానే తీసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకున్నా ఎక్స్ట్రా. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నా, ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది అనేసి. ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కుట్టుకున్నారంటే బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది చూడ్డానికి. బోటిక్ స్టైల్లో మనకైతే నీట్గా ఫినిషింగ్ ఉన్నది. చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్ 2 ఇంచెస్ వచ్చింది దీనికి దానికి ఒకటే విధంగా. అయితే నేను ఆల్రెడీ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశానండి, మీకు లాంగ్ ఎక్కువైపోతుంది అనేసి. అయితే ఏంటంటే ఇప్పుడు నేను దీనికైతే పైపింగ్ వేసిన, పైపింగ్ కూడా నార్మల్ పైపింగే కానీ థ్రెడ్ పైపింగ్ కన్నా నీట్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు షోల్డర్ మీద మనకి ఇది చెక్ చేసుకోండి ఒకసారి, హ్యాండ్ వచ్చేసి ఏమైనా ఎక్స్ట్రా ఉందా, భుజం మించేలా అటు ఇటు మీరు చెక్ చేసుకున్నారనుకో, మీకు ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపిస్తే ఒక్క కుచ్చు మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టరు, కానీ క్లాత్ మాత్రం కట్ చేయకూడదు. ఎందుకంటే ఎన్ని కుచ్చులు వస్తే బ్లౌజ్ అంత నీట్గా కనిపిస్తుంది కదా, అందుకని అనమాట. ఇప్పుడు ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇటు సైడ్ కొంచెం ఒకటే సైడ్ కూడా ఫోల్డ్ చేయకుండా, అటు సైడ్ ఒక పావించాలా, ఇటు సైడ్ ఒక పావించాలా ఫోల్డ్ వేసి కుట్టుకున్నారనుకో అందులో కలిసిపోతుంది. ఇక సేమ్ ఇప్పుడు చూపించిన విధంగా షోల్డర్ మించాలి, షోల్డర్ మీద ఇలా హ్యాండ్ పెట్టేసి అయితే అటు నుంచి అలా అటు ఒక కొట్టు. వీటిని ఏ బ్లౌజ్ కుట్టినా కొత్త వాళ్ళు అయితే ప్రత్యేకంగా, కొంచెం పాత వాళ్ళు అయితే వాళ్ళ కటింగ్లోనే ఆల్రెడీ కరెక్ట్ వచ్చేస్తుంది కాబట్టి, ఈ కొత్త వాళ్ళకి మాత్రం భుజం మించి కుట్టుకుంటేనే ప్రాబ్లం అనేది ఉండదు. చంక తిరుగుతుంది, చెయ్యి తిరుగుతుంది అనే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు అనమాట. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి, ఓకేనా. ఇలాగనమాట ఈ సేమ్ దాని మించేలా మళ్ళీ ఒక డబల్ కుట్టు వేసినాం అనుకో, ఇక హ్యాండ్ పర్ఫెక్ట్ అయిపోయినట్టే మనకు, ఓకేనా. ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఈ విధంగా సేమ్ డబల్ స్టిచ్ చేసుకుంటే సరిపోయిద్ది. అదేవిధంగా ఇంకో చేతి కూడా జేంటి వేసుకున్నారనుకో, నేనైతే స్టార్టింగ్ నుంచేలే కుడతానండి, వీడియో కోసం అనేసి భుజం మించేలా కుట్టేలా వేస్తే ఎలా వస్తుంది అనేసి మీకైతే ప్రతి వీడియోలో చూపిస్తా. కానీ నేను మాత్రం ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచే కుడతా, ఎందుకంటే కటింగ్లోనే మనకు కొంచెం పర్ఫెక్టే వస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి అలా వచ్చినా కూడా చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా నేను చూపించిన విధంగా మొత్తానికి 2 చేతులు అయితే ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫోల్డ్ ఇలాంటి కుట్టినప్పుడు బ్లౌజ్ సరే డబ్బులు ఎక్కువ తీసుకోవాలా అని కొంతమంది సిస్టర్స్కి అయితే డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఏ పనికి ఆ పని కొంచెం టైం ఎక్స్ట్రానే తీసుకుంటుంది కాబట్టి మొహమాటానికి అస్సలు పోకుండా డబ్బులు ఖచ్చితంగా దీన్ని కుడితే ఎంత పడుతుందని మీకు మీ ఏరియాని బట్టి, మీరు తీసుకున్న రేటుని బట్టి మీరు డబ్బులు అయితే దీనికి ఎక్కువనే తీసుకోవాలి ఫ్రెండ్. నేనైతే కామన్గా 300 బ్లౌజుకి తీసుకుంటా, ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇంకొక 100 ఎక్స్ట్రాని అయితే తీసుకున్నా, 400 అయితే బ్లౌజుకి తీసుకున్నాను. అంటే నేను ఉండే ఏరియాలో అట్లా బ్లౌజుల రేట్ వచ్చేసి ఎక్కువనే ఉంది కాబట్టి దాని ప్రకారం నేను తీసుకున్నాను. మీరుండే ఏరియాని బట్టి మీకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి అయితే మీ రేటు ప్రకారం మీరు తీసుకోండి. నడుము లూజ్ ఇలా ఒకసారి చెక్ చేసుకోండి, నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా నా నడుముకు కుట్లు మార్కు వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎలా మార్కు వేసుకోవాలో ఒక్కసారి చూడండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇప్పుడు మనకు కుచ్చుల వరకు వచ్చేసి ఆమె హ్యాండ్ లూజ్ ఇచ్చింది కాబట్టి మనకు అలాంటప్పుడు ఇంకా చేతి 2 ఇంచులు కిందికి దిగినప్పుడు ఇంకా కొంచెం టైట్ అవుతుంది కదా చేతులు వచ్చేసి, అందుకని అనమాట. ఇప్పుడు ఆమె హ్యాండ్ ప్రకారం కుచ్చుల వరకు మార్కు వేసుకున్నాను. కిందికి వచ్చే వరకు మీరు స్టిచ్చింగ్ వేసేటప్పుడైనా సరే ఒక కుట్టు ఎక్స్ట్రా వేసి వదిలేసేయండి, ఎందుకంటే వాళ్ళు కావాలని తిప్పుకుంటారు, లేకపోతే టైట్ కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోతే వాళ్ళు అలాగే ఉంటారు, ఓకేనా ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకో నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను, ఓకేనా. చూసారు కదా, ఇలా మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. హ్యాండ్స్ అయితే మంచిగా ముద్దు కూర్చున్నాయి, నిండు ఉన్నాయి అన్నమాట. చూసారు కదా, మన వీడియో కంప్లీట్ అయిపోయిందండి. బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా సూపర్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే 2 కలర్స్ పెడితేనే హ్యాండ్కి అయితే మంచి లుక్ వస్తుంది. పైపింగ్ వచ్చేసి నేను నార్మల్గానే వేసాను, కానీ థ్రెడ్ పైపింగ్ లాగానే వేసానండి. ఆమె థ్రెడ్ ఒకటే వేయలేదు కానీ క్లాత్ తోటే ఇలా నీట్ ఫినిషింగ్ తోటి అయితే పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. హ్యాండ్స్ చూసారు కదా ఎంత నీట్గా ఉన్నదో, చాలా బాగా వచ్చేసింది. ఇలా చిన్న మామూలుగా ఇవి అయితే పెట్టేశానండి. ఓకేనా అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరి ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.